హలో ఎవ్రీవన్, పైథాన్ ఎథికల్ హ్యాకింగ్ కోసం తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఏ టూల్ యూస్ చేస్తాం ఎథికల్ హ్యాకింగ్ కోసం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి అన్మ్యాప్ సాఫ్ట్వేర్. ఇది ఒక నెట్వర్క్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్. ఈ నెట్వర్క్ మ్యాపింగ్ ఏది క్రియేట్ చేస్తుంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెట్వర్క్ నోడ్స్ అండ్ లింక్స్ బిట్వీన్ దెమ్. నెట్వర్క్ నోడ్స్ అంటే ఏంటంటే రూటర్స్ కానీ, స్విచెస్ కానీ, ఫైర్ వాల్స్ కానీ అండ్ అదర్ డివైజెస్. నెట్వర్క్ మ్యాపింగ్ ఎందుకు యూజ్ అవుతుంటే టు ప్రొడ్యూస్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎ నెట్వర్క్. ఆ నెట్వర్క్లో కనెక్ట్ చేయబడిన అన్ని సిస్టమ్స్ యొక్క కరెంట్ స్టేటస్ అండ్ ఆ సిస్టమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ నెట్వర్క్ మ్యాపింగ్లో నెట్వర్క్స్ మధ్య బోత్ ఫిజికల్ అండ్ లాజికల్ లింక్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అన్మ్యాప్ సాఫ్ట్వేర్ కోసం తెలుసుకోవచ్చు. అన్మ్యాప్ మీన్స్ నెట్వర్క్ సాఫ్ట్వేర్. అన్మ్యాప్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఈ అన్మ్యాప్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ టూల్ అండ్ ఇది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా యూజ్ చేస్తారు టు మేనేజ్ అండ్ ఆడిట్ ద నెట్వర్క్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ అనుకుంటే, అన్మ్యాప్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుందంటే నెట్వర్క్లో ఏ హోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆ హోస్ట్కి ఏ సేవలు అందిస్తున్నాయి అండ్ అవి ఏ ఓఎస్లో రన్ అవుతున్నాయి, లైక్ విండోస్ ఆర్ లైనక్స్ ఏ ఓఎస్లో రన్ అవుతున్నాయి అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఆర్ ఇన్ యూజ్ అండ్ అదర్ సచ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది అన్మ్యాప్ సాఫ్ట్వేర్ యూజ్. అండ్ అన్మ్యాప్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇట్ వర్క్స్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్ అండ్ మ్యాక్స్, లైనక్స్. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.